మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో చుక్కెదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు ముగ్గురికి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ని హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురి బెయిల్ రద్దు ఆయన సిఐడి వేసిన పిటిషన్ కు హైకోర్టు అనుమతించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలని హైకోర్టు ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించింది. ముగ్గురి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు విచారించాలని ఏసీబీ కోర్టుకు హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులను జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పుడు బెయిల్ రద్దయిన నేపథ్యంలో ఇటు నిందితుల తరపు లాయర్ ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు, ఏమైనా స్పందించారా? సింధు, మొత్తానికి ఏదైతే మద్యం కుంభకోణం కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఇందులో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించారు. అయినా గతంలో జగన్మోహన్ రెడ్డికి గోవిందప్ప బాలాజీ, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ఏదైతే హైకోర్టులో వారు పిటిషన్ దాఖలు చేసినటువంటి రద్దు చేయాలని ఇప్పటికే ఏదైతే అటు పోలీసులు సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి దాన్ని రద్దు చేయాలంటూ కూడా దాఖలు చేశారు. అయితే హైకోర్టులో వారికి చిక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఏదైతే పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను హైకోర్టులో కాకుండా ఏదైతే ఏసీబీ కోర్టులో వారు గతంలో నుంచి చెప్పారో ఆ ఏసీబీ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్స్ విచారణకు చేపట్టుకోవాలని ఇప్పటికే ఎవరైతే ఇటు రిమాండ్లో ఉండి తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. ఏదైతే కనుక గత వైసీపీ హయాంలో దాదాపుగా 3,700 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ లిక్కర్ స్కామ్కి ప్రధానంగా సూత్రధారి పాత్రధారి అంతా కూడా వ్యవహరించింది. అటు దీన్ని అమలు చేసింది అంతా కూడా ఇది ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా గప్పట్లో వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, వీరిద్దరూ ప్రధాన పాత్రగా పోషించారు. అదేవిధంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు దాన్నంతా కూడా హవాలాగా మార్చి ఈ బంగారం కొనుగోళ్ళు లేదంటే ఇతర కార్యక్రమాలు అటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కావచ్చు, ఇలా అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టించింది మాత్రం బాలాజీ గోవిందప్ప ఏదైతే భారతీయ సిమెంట్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు. దీనికి సంబంధించి ముగ్గురు ప్రధాన పాత్రలు పోషించారు. ఎవరైతే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరందరూ ఈ 5గురి పాత్ర ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చాలా కీలకమైంది. ఈ పాత్ర వలన అంటే ప్రత్యేకించి కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపుగా ఈ 3,700 కోట్లు కూడా అసలు డిజిటల్ పేమెంట్స్ని పక్కదారి ఎందుకు పట్టించారు, పూర్తిగా అసలు రికార్డ్స్ని ఏవి కూడా మెయింటైన్ చేయకుండా ఇది నేరుగా వీరిని ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి తర్వాత అక్కడ చాలా రకాలైనటువంటి అవినీతి జరిగింది. ఈ అవినీతి వెనక ఉన్నదంతా కూడా ఈ 5గురి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. వీరందరినీ బేస్ చేసుకునే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినటువంటి రాజకేశ్వరరెడ్డి నేతృత్వంలో ఇదంతా కూడా జరిగిందని ఇప్పటికే ప్రధానంగా ఎప్పటి నుంచి కూడా సిట్ ఆరోపణలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 3 నుంచి 4 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అనేక సార్లు వీరి పేరు ప్రస్తావిస్తూ కూడా, ఎందుకంటే వీరు బయట ఉంటే కనుక అసలు సిట్టు వ్యవహారం చేసేటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అందులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు కనుక వాళ్ళని సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. ఈ దశలో ఉన్నటువంటి సమయంలో కనుక వీరికి బెయిల్ ఇస్తే కానీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కూడా ఇక్కడ సిట్ అధికారులు ఏదైతే దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొంటూ ఆ న్యాయవాది కూడా దానికి సంబంధించినటువంటి వివరణ అక్కడ చెప్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వీరు అందరూ కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతేవో వాటిపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి వీరు బెయిల్ రద్దు చేయాలని ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఈ దాఖలు చేసినటువంటి పిటిషన్కు అటు హైకోర్టులో చిక్కెదురైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 26 లోపునే ఈ ముగ్గురిని కూడా న్యాయమూర్తి ముందుట మళ్ళీ అక్కడికి హాజరు కావాలని చెప్పారు, అక్కడ సరెండర్ కావాలని కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది, కీలక మలుపు కూడా తీసుకుంది. మరి ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఈ స్కామ్ జరిగినటువంటి వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఇటు కొనుగోలు చేశారు, ఆస్తులు కొనుగోలు చేశారు. అదంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ చేసినటువంటి పూర్తిగా ఆ డబ్బుతోనే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఏదైతే ఈ కొనుగోలు చేసినటువంటి అన్ని ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు జప్తు చేయాలనేటువంటి నేపథ్యాన్ని పూర్తి స్థాయిలో ఆస్తులు అటాచ్మెంట్ చేయడానికి ఇప్పటికే కోర్టు నుంచి ప్రొటీజింగ్స్ వచ్చినాయి. అటు ప్రభుత్వం కూడా దీన్ని చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు లిక్కర్ కేసు అనేది ఒక కీలక మలుపని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.